మరణాత మరణాత. మతోద్ధారణ పండుగకు అల్పుడనను ఆహ్వానించిన దైవజనులు ప్రియులు అభిషక్తులు రెవరెండ్ పీజే ప్రవీణ్ మునీర్ సింగ్ గారికి ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు నాకు ఎంతో ఇష్టమైనటువంటి బైబిల్ మిషన్లో గవర్నింగ్ బాడీ మెంబర్గా వారు ఉండటాన్ని బట్టి కూడా ప్రభు నేను స్తుతిస్తున్నాను. అలాగే దైవజనుడి కుటుంబీకులందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మార్టిన్ లూథర్ గారిని గురించి దిద్దుబాటు ప్రపంచన హోరు మార్టిన్ లూథర్ గారు సామాన్యమైనటువంటి భక్తులు కాదండి. ఆయన చేరువున్న మీ అందరికీ కూడా మరణాత వాక్యపూర్వకమైనటువంటి విషయములు మీకు నేను తెలియపరిచే ముందు ప్రార్థన చేస్తాను. తర్వాత కళ్ళు పోయండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడలకు నన్ను మీ నోటి బూరగా మీరే వాడుకుని మీ నామములను మహిమ తెచ్చుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అదేవిధంగా ప్రియులు పెద్దలు బాబ్జీ గారికి వారి కుటుంబానికి కూడా నిండైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనమునకిలాగునా చేసి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో అద్భుతమైనటువంటి అంశాలు మానవ జాతి మేలు కొరకు పొందుపరచబడి ఉన్నాయి. సంఘ క్షేమము కొరకు పొందుపరచబడి ఉన్నాయి. అలా పొందుపరచబడి ఉన్న ఎన్నో అద్భుతమైనటువంటి అంశములలో ఒక అంశం క్రీస్తు రెండవ రాకడ, ద్వితీయాగమనము అనేటువంటి అంశం బైబిల్ గ్రంథములో పొందుపరచబడి ఉన్న గొప్ప గొప్ప అంశాలలో ఒకటి. ఈ ద్వితీయాగమనము అనేటువంటి క్రీస్తు రెండవ రాకడను గురించిన అంశం బైబిల్ గ్రంథములో మనం అనేక మార్లు చూడవచ్చు. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి చెబుతాను. క్రీస్తు రెండవ రాకడ అనేటువంటి అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా చెప్పబడుతూ వచ్చినటువంటి ఓ గొప్ప అంశం. ఆది కాలము నుండి నేటి కాలము వరకు కూడా ప్రకటింపబడుతూ వస్తున్నటువంటి దివ్యమైన అంశం ద్వితీయాగమనమును గురించినటువంటి అంశం, క్రీస్తు రెండవ రాకడను గురించిన అంశం. బైబిల్ గ్రంథంలో కొన్ని అంశాలు ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చెప్పబడుతూ వస్తాయి. ఉదాహరణకి ప్రార్థన అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే, ఈ ప్రార్థన అనేటువంటి అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనకు కనబడుతుంది. అలాగే బలి అర్పణ, రక్త ప్రోక్షణ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే, ఈ అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనకు కనబడుతుంది. ఈ క్రమంలోనే క్రీస్తు రెండవ రాకడ అనేటువంటి అంశాన్ని మనం తీసుకుంటే, ఈ అంశం కూడా
ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు కూడా మనకు కనబడుతుంది. ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు, ఆది కాలము నుండి నేటి కాలము వరకు ప్రకటింపబడుతూ తెలియపరచబడుతూ వస్తున్న గొప్ప అంశం క్రీస్తు రెండవ రాకడ. ఈ మాట నేను చెబుతున్నప్పుడు కొంతమందికి సందేహం కలుగుతుంది. ఏమనంటే, క్రీస్తు రెండవ రాకడను గురించి క్రొత్త నిబంధనలో ఉంది అంటే మేము నమ్ముతాం. అలాగే పాత నిబంధనలో ప్రవచన వాక్య గ్రంథాలలో ఉంది అంటే మేము నమ్ముతాం. కావ్య గ్రంథాలలో ఉంది అంటే మేము నమ్ముతాం. అంతేగాని మరీ విడ్డూరంగా క్రీస్తు రెండవ రాకడను గురించి ఆదికాండ గ్రంథము నుండి కూడా ఉందా, ఆదికాండ గ్రంథము నుండి కూడా చెప్పబడిందా అని కొంతమందికి సందేహం కలుగుతుంది. అయితే ఈ సందేహ నివృత్తి కొరకు ఓ సమాధానాన్ని చెప్పి అంశంలో ముందుకు వెళతాను. వినండి. బైబిల్ గ్రంథంలో హనోకు అనే పేరుతో నలుగురు వ్యక్తులు ఉన్నారు. హనోకు అనే పేరుతో సర్వసాధారణంగా హానోకు అంటూ ఉంటాం మనం. మీరు జాగ్రత్తగా గమనిస్తే హా అనే అక్షరానికి పొల్లు ఉండదు, హనోకు అనే ఉంటుంది. అయ్యో అలాగా అండి. అలా ఆ విధంగా చాలా ఆశ్చర్య రీతిగా దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడిన ఓ గొప్ప భక్తుడు హనోకు గారు. దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, ఎంతమంది హనోకులు ఉన్నారు బైబిల్లో? ఏ గ్రంథానికి చెందిన వారు వాళ్ళు? ఈ నలుగురులో దేవునితో నడిచిన హనోకు గారు ఎవరు? అతను ఏరేదు కుమారుడైన హనోకు గారు. ఈయన దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడిన హనోకు గారు. ఎత్తబడేటువంటి సంఘమునకు ముంగుర్తుగా ఉన్న గొప్ప భక్తుడు హనోకు గారు. ఈ హనోకు గారు క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రవచించారు. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ హనోకు గారు, ఇప్పుడు నేను చెప్తున్న ఏరేదు కుమారుడైన హనోకు గారు, దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడిన హనోకు గారు, ఎత్తబడేటువంటి సంఘమునకు ముంగురుతుగా ఉన్న హనోకు గారు, ఆదాము గారి తరువాత 7వ వాడిగా కొనియాడబడిన హనోకు గారు క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రవచించారు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యోధా గారి చేత వ్రాయించారు. యోధా పత్రికలో మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన యోధా పత్రికలో అధ్యాయములు ఉండవు, వచనములు మాత్రం ఉంటాయి. చాలా చిన్న పత్రికది. మీ సౌకర్యం కొరకు ఒక అధ్యాయం అని మీరు అనుకుని చూస్తే 14-15 వాక్యాలు చదువుకోండి. తర్వాత ఈ 14-15 వాక్యాలలో యోధా పత్రికలో హనోకు గారిని గురించిన ప్రస్తావన ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, అక్కడ ఉన్న వృత్తాంతాన్ని వాడుక భాషలోనే చెప్పేస్తాను మీకు అర్థమయ్యే రీతిగా. 1, అతడు క్రీస్తు రెండవ రాకడను దర్శనంలో చూచారు. దర్శనంలో క్రీస్తు రెండవ రాకడను చూచి ఆయన ఆత్మపూర్ణుడై క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రవచించారు. ఇది అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. మీరు గమనిస్తేనండి, హనోకు గారే కాదు, హనోకు గారి కంటే ముందు ఆదాము గారు మొదలుకొని అనేకులు ఈయన అనగా ప్రభు యొక్క రెండవ రాకడను గురించి చెప్పినట్లుగా కూడా అక్కడ అర్థమించే మాటలు రాయబడ్డాయి. కానీ హనోకు గారిని గురించి ముఖ్యంగా నేను చెబుతున్నాను. ఇక్కడ హనోకు గారు క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రవచించిన ఓ గొప్ప ప్రవక్త. దేవునికి మహిమ కలుగునుగాక. యోధా గారి చేత అత్యవసర సమాచారంగా కావాలని పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి ఆ పత్రిక ముఖంగా బయలుపరచబడినటువంటి విషయం ఇది. క్రీస్తు రెండవ రాకడను గురించి హనోకు గారు ప్రవచించారు. ఇక్కడ అడుగుతుందని చెప్పండి, హనోకు గారు ఏ గ్రంథానికి చెందిన భక్తుడు? ఆదికాండ గ్రంథానికి చెందిన భక్తుడు. ఏ కాలానికి చెందిన భక్తుడు? ఆది కాలానికి చెందిన భక్తుడు. ఆది కాలానికి చెందిన ఆదికాండ గ్రంథానికి చెందిన హనోకు గారు క్రీస్తు రెండవ రాకడను గురించి ప్రవచించారని బైబిల్ చెబుతోంది. అంటే క్రీస్తు రెండవ రాకడను గురించి ఎప్పటి నుండి చెప్పబడుతున్నట్లు లెక్క? ఆదికాండ గ్రంథము నుండి చెప్పబడుతున్నట్లు లెక్క. ఏ కాలము నుండి చెప్పబడుతున్నట్లు లెక్క? ఆది కాలము నుండి చెప్పబడుతున్నట్లే లెక్క. అంతే కదా? అది ఎలా కుదురుతుందండి? ఆదికాండ గ్రంథములో ఈ విషయం రాయబడి లేదు కదండి అంటారేమో కొంతమంది. నువ్వు
అనుకున్న చోటల్లా ఉండటానికి, అనుకున్నట్లల్లా వ్రాయబడి ఉండటానికి బైబిల్ నీ ఇంట్లో ఉండే నీ పిల్లాడి నోటు బుక్ కాదు. బైబిల్ పరమ వేదం, పరమ ప్రామాణికం, గ్రంథరాజం, పరిశుద్ధ గ్రంథం. దేవునికి మహిమ కలుగునుగాక. కొంత ఇచట కొంత అచట ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే వాయువు సాయంతో వాటిని ప్రోగు చేసుకుని ధ్యానించాలని యెషయా గ్రంథంలో దేవుడు రాయించారు. కనుక బైబిల్లో ఉందా లేదా అనేది ముఖ్యం గాని ఆదికాండ గ్రంథములో ఉందా లేదా అనేది ముఖ్యం కాదు. కొన్నిసార్లు ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదు, ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదు అనేటువంటి సూత్రాన్ని బట్టి చూస్తే ఆదికాండ గ్రంథంలో లేకపోయినా యూదా గారి చేత పరిశుద్ధాత్ముడు రాయించిన పత్రికలో ఉంది కనుక ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని రూఢిగా ప్రకటించవచ్చు. క్రీస్తు రెండవ రాకడను గురించి ఆదికాండ గ్రంథము నుండి చెప్పబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆది కాలం నుండి, ఆదికాండ గ్రంథం నుండి క్రీస్తు రెండవ రాకడను గురించి తెలియపరచబడుతూనే వచ్చింది. ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడుతూ వచ్చిన గొప్ప అంశం క్రీస్తు రెండవ రాకడ. ఆది కాలం నుండి నేటి కాలం వరకు ప్రకటింపబడుతూ వస్తున్న గొప్ప అంశం క్రీస్తు రెండవ రాకడ. నెరవేర్చబడబోతున్న ప్రవచనాత్మకమైనటువంటి అంశం క్రీస్తు రెండవ రాకడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎందరో ప్రవక్తలు క్రీస్తు రెండవ రాకడ గురించి ప్రవచించారు. ఆధ్యాత్మిక రచయితలు ఈ విషయాలు రచించారు. అనేకులు తమ నోటితో ఈ విషయాన్ని వచించారు. అపోస్తలులు కూడా ఈ మాటలు అనేక సార్లు తెలియచేశారు. దేవదూతలు కూడా ఈ విషయాన్ని ఉటంకించారు. యేసు ప్రభువు వారు కూడా చెప్పారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఈ విధంగా ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పబడుతూ వచ్చిన గొప్ప అంశం క్రీస్తు రెండవ రాకడండి. అంతెందుకండి, సర్వాధికారియు, సర్వశక్తిమంతుడును, సర్వ జగద్రక్షకుడును, సర్వ శరీరులకు దేవుడును అయిన యేసు ప్రభువు వారు శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా చెప్పిన మాట, మీ హృదయములను కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ నేను మీకు చెప్పేవాడిని, నేను వెళ్ళి నేను ఉండి చోటను మీరు ఉండినట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేను మరలా వస్తాను అని ఆయన చెప్పారు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మరలా వస్తాను అని చెప్పిన దేవుడు మాట ఇచ్చి తప్పుటకు మనలాంటి మనిషి కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన అన్నారు, నేను మరలా వస్తాను అని. తప్పకుండా వస్తారు ఆయన. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనలాంటి మనిషి కాదండి, మనలాంటి మనిషి కాదండి. గొప్ప దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు. ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మొరవిని సమీపించి సహాయం చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు రాయబడిన పత్రిక ప్రకారము మహాదేవుడు ఆయన. రోమా పత్రిక 9:5 ప్రకారము సర్వాధికారి అయిన దేవుడు ఆయన. కొలస్సీ పత్రిక 2:9 ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన దేవుడు ఆయన. నిజమైన దేవుడని పిలవబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు గల దేవుడు ఆయన. వేల్పులలో ఇక ఆయన వంటి వారు మరొకరు లేరు. అంత గొప్ప దేవుడు ఆయన. పందికి 10 పిల్లలుంటే లాభమేముందండి, సింహమునకు ఒక్క పిల్లుంటే చాలండి, అడవికి రాదండి అంటారు పెద్దవాడు. పందికి 10 పిల్లలు ఉన్నాయనుకోండి, ఒక పిల్లను కడుక్కు తెచ్చి గొలుసు పెట్టి బుధాన్ని వేసుకుని అబ్బ నా పందే అంటావా? అను. పందికి 10 పిల్లలుంటే లాభం లేదు. సింహమునకు ఒక్క పిల్లుంటే చాలు, అడవికి రాజు. సందుల్లో తిరిగే పందులు లాంటి వాడు చాలా మంది ఉన్నారు లోకంలో. యూదా గోత్రపు సింహం ప్రభువైన యేసు ఒక్కరే. తుట్టి మొక్కలు 100 ఉన్న 7,000 టేపు మొక్క ఒక్కటుంటే చాలని రాసుకున్నాను ఒకసారి బుక్కులో. ఇంతకంటే గొప్ప మాట ఉంది బైబిల్లో. అడవి వృక్షములలో జల్దల వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు నాకు అలాగున ఉన్నాడంటుంది సంఘం. అంత గొప్ప దేవుడు ఆయన.
10,000 మందిలో పోల్చదగిన అతికాంక్షణీయుడు ఆయన. వేడుకలలో ఇక ఆయన వంటి వారు మరొకరు లేరు. అంత గొప్ప దేవుడు. అందుకనే పాడుతూ ఉంటారు. ఆర్కేశ్వరం పాడలేకపోతున్నాను, ఆర్కేశ్వరం పాడలేనండి, మామూలుగా పాడతాను. లిరిక్ అర్థం అవుతుంది. ఎందాక నాకు నాదే అర్థం కాదు. ఎందుకంటే సంగీతంలో అలవాటు లేకుండా తెలుసుకోవాలి. నేను కూడా దేవుని స్తోత్రం. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. తల్లివి నీవే. మీరు చప్పట్లు కొడతారా, చప్పట్లు వేస్తున్నారా? మీకు నమస్కారం చప్పట్లు కూడా కొట్టగా. అలాగే నేను వాయిద్యానికి వ్యతిరేకిని కాదండి, చప్పట్లకు కూడా వ్యతిరేకిని కాదు. వాయిద్యముల ద్వారా, చప్పట్ల ద్వారా కూడా ప్రభువుని స్తుతించాలి అని చెప్పేవాడిని. కాబట్టి ఇక్కడ మాత్రం చప్పట్లు వేస్తుంటే చాలా చిరాగ్గా ఉంది. దయచేసి అలా మాత్రం కొట్టకండి, మీకు దండాలి. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. ఇక వేల్పురలో ఆయన వంటి వారు మరొకరు లేరు. దైవత్వములోను, కృప చూపటలోను, పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడు ఆయన. మాట ఇచ్చారు, నేను మరలా వస్తాను అని. మాట ఇచ్చి తప్పుడుకు ఆయన మడలాంటి మనిషి కాదు. వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నమ్మదగిన దేవుడు. తప్పకుండా వస్తారు, తప్పకుండా వస్తారు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చును. లేఖనంలో ఉన్నమాట తప్పకుండా వస్తారైనా. అయితే ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు, పాపుల కొరకు కాదు. మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. కానీ రెండవ రాకడలో ఆయన వచ్చేది పాపుల కొరకు కాదు, పరిశుద్ధ సంఘము కొరకు. అలాగే రెండవ రాకడలో ఆయన వచ్చేది నామకార్థుల కొరకు కాదండి. పాపులు ఒక ఎత్తు, నామకార్థులు మనకెత్తు. నామకార్థులు కూడా ఉన్నారు. నామకార్థులు అంటే తెలుసా మీకు? చూశారు ఎప్పుడన్నా? వాళ్ళు కూడా మనుషుల్లానే ఉంటారు ఎత్తికే, కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుంది. వాళ్ళకు దేవుని మందిరము కావాలి, దేశదేవన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి అంటూ అటు ఇటు ఇటు అటుగా రెండు దొంగల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధవాళ్ళ, రెండు పడవలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నునువెచ్చని భక్తుల్లా బ్రతుకుతారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూసిన తరువాత పరిశుద్ధాత్మలో భార్యవారే కూడా చేతులు తమ ఆత్మ దీపమును ఆర్పివేసుకుని దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్ పెట్టి కానీ అలాంటి రైట్స్ దేవుడు మనకి ఇవ్వలేదు. చూడండి ఎంత విచారం. కొన్ని 100 కేజీల మాంసం అప్పుడప్పుడు కొనాలంటే దొరుకుతా, కొన్ని దొరికిన వంట దొరుకుతా. అంత పని చేశాడండి. జరిగిన విషయం. ఎవడు వీడు? నామకార్థుడు. నామకార్థులు ఎప్పుడు కూడా సంఘాన్ని నీచపరచడానికి, యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తేవడానికి, అభ్యంతరాలు కలగ చేయడానికి తగలంటూ ఉంటారండి. చాలా
భయంకరంగా ఉంటాయి వాళ్ళు చేసే నామకార్థులు. అందుకు రెండవ రాకడలో ప్రభు వచ్చేది పాపుల కొరకు కాదు, నామకార్థుల కొరకు కూడా కాదే. ఇంకా మీకు చెప్తాను, నామకార్థులు చేసే పని ఏమిటంటే సంఘపు సొమ్మును దోచేస్తారు, దేవుని సొమ్మును మింగేస్తారు. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక గొప్ప పట్టణం, ముఖ్య పట్టణం ఏలూరు అని చెప్తాను కదా, అలాగే గొప్ప పట్టణాలు కొన్ని ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా. ఆ గొప్ప పట్టణాల్లో ఒక గొప్ప పట్టణం, ఆ గొప్ప పట్టణంలో ఒక దేవాలయం పెద్దగా కడదామని పూర్తి చేశారు. ఏళ్లకేళ్లు గడుపుతున్న ఇంకా గుర్తవలా. ఏంట్రా బాబు సంగతిని ఆరాధిస్తే సిమెంట్ కట్ట కొనాలనుకోండి 10 మంది తగడతారనక. సిమెంట్ కట్టకు అంతమంది అవసరం కదా. 100 కుక్కలు దాడి చేసి మొక్కలు పీకేసిన ఆదేశుకుంది అవసరం అని అడగాలి ఉంటుంది, కానీ అడగాలి ఫీల్ అవుతుంది కదా, పెద్ద పొడుచుకొస్తా వాడు కోపం. అసలు అడిగాను ఏం జరిగిందయ్యా, ఏంటి నాడు నుండి కడతారు ఇంత అద్భుతమైన ల్యాండ్ మార్క్ ఇది ఏంటి అని ఆరాధిస్తే తెలిసిన సమాచారం ఏంటో తెలుసండి, ఏది కొనాలన్నా ఈ మందంతా తగడతారు ఉంటారు, బృందం ఉంటారు దాన్ని. ఉదాహరణకు సిమెంట్ కట్ట 340 రూపాయలు ఉంది కదా, సిమెంట్ కట్ట తేవాలనుకోండి, ఒరే బాబిట్రా పనిచేసే పొరని సిమెంట్ కట్ట దగ్గర పెట్టా అంటే టక్కును పట్టుకొచ్చారు సైకిల్ మీద పడిపోయారు. అలా కాదు, సిమెంట్ కట్టండి, ఒరే సిమెంట్ కట్టండి, ఒరే సిమెంట్ అందరూ వీళ్ళందరూ గ్రూప్ కొడతారు. గ్రూప్ కూడి సిమెంట్ కట్ట తెచ్చేద్దామరా వెళ్ళిపోతారు. వెళ్ళే దారిలో టీపుడు కనపడుద్ది తాగేస్తారు, టిఫిన్ కనపడుద్ది తినేస్తారు, కూల్ డ్రింక్ షాప్ కనపడుద్ది తాగేస్తారు, ఇంకో రకమైన డ్రింక్ షాప్ కూడా కనపడుతుంది వాళ్ళకంటే కనపడుతుంది, అది కూడా తాగేస్తారు. తాగేసి అలాగలా ఎక్కడికి అక్కడ చేరుకుంటారు, రోడ్లు పిలుచుకుంటారు. చేరుకుని సిమెంట్ కట్ట ఇవ్వండి అంటారు, ఇస్తారు. జాగ్రత్తగా సిమెంట్ కట్ట తీసుకుంటారు, తీసుకొచ్చినప్పుడు మళ్ళీ తినడం పెడతారు, తినేస్తారు. జాగ్రత్తగా సిమెంట్ కట్ట కడతారు. సిమెంట్ కట్ట 340 రూపాయలు. వీళ్ళ ఖర్చులన్నీ దాని మీద వేస్తారు. ఉదాహరణ చెప్తాను, వీళ్ళు తినేసిన తాగేసిన ఖర్చులన్నీ దాని మీద వేస్తారు. పావలా కూడా 30 వర్షాల 900 కూర్చుంటుంది సిమెంట్ కట్ట. ఉదాహరణకి సిమెంట్ కట్టాను ఇంకా చాలా ఉంది. ఇలా పావలా కూడా 30 వర్షాల కలిపేయటాన్ని బట్టి ఖర్చు ఎక్కువైపోతుంది, గుర్తవుతుంది. నామకరణం చేసే పని అంతకంటే గొప్ప గొప్ప దేవాలయాలు అంతకంటే తక్కువ కాలంలో కట్టేశారు. ఎంత డబ్బున్నా కట్టట్లేదే, నామకరణం ఉంటే అంతే. ఒకసారి ఆ సంఘానికే ప్రసంగించడానికి వెళ్ళాను, యూత్ కొట్టు తెచ్చారు. ఎందుకు కానుకల పేరులో ఒక పేరు చదవరా, పరిగెట్టుకుంటా వేదికెట్టి మైకులు అంటున్నాడు, తిడతాడు అన్నాడు. నెత్తి నేలకేసి బుద్ధి చంపేద్దామన్నది కోపం వచ్చింది. కానీ అలాంటి రైట్స్ దేవుడు మనకి ఇవ్వలేదు కదా. అలాంటి రైట్స్ కనుక దేవుడు నాకు ఇస్తే నేను కొట్టక్కర్లా, మీద అడితే చెప్తాను. నాకు ఆ సౌకర్యం ఏమండి. ఇంకో 2 సార్లు అడిగారు మన డేట్, సరే ఫోన్ చేశారంటే బాగుంది మీ మొహాలు ఏమని చెప్పాను. ఎంత గౌరవం. నామకరణం చేసే పనులు ప్రభు పేరుకు రిపేరు తేవటం, ఏమండి సంఘాభివృద్ధికి ఆటంకాలుగా తగలటం, కార్యక్రమాల్ని ఆటంకపరచడం, ఏమండి ఎప్పుడూ కూడా వ్యతిరేక స్వభావంతోనే పనిచేయడం, అలాగే ఇలా చేస్తారు నామకరణం. ఈ నామకరణం అందున్నారే వాళ్ళే పండగ ప్రభు పేరుకు రిపేరు తెచ్చే బ్యాచ్. వాళ్ళ కొరకు కాదు రెండవ రాకడలో ఆయన వచ్చేది. ఆయన రెండవ రాకడలో రాబోయేది పాపుల కొరకు కాదు, నామకార్థుల కొరకు కాదు, కేవలం పరిశుద్ధ సంఘము కొరకు. ముడత మత్స డాగు కనక వంటిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కొరకు రాబోతున్నారు. ఆయన రాబోతున్నారు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చు. ఇదిగో ఆయన త్వరగా వచ్చుచున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తప్పకుండా ఆయన వస్తారు. కానీ ఈసారి వచ్చేది కేవలం పరిశుద్ధ సంఘం కొరకు వస్తున్నారు. ఆయన రెండవ రాకడలో కోరుకునేది ముడత మత్స డాగు కనక వంటిది ఏది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘాన్నే. అలా ఆయన కోరుకోవటంలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి తప్పిదం లేదు. ఎందుకు స్వార్థం లేదు తప్పిదం లేదు అంటున్నానంటేనండి, మనము పరిశుద్ధ సంఘముగా సిద్ధపడటానికి, మనము పరిశుద్ధ సంఘముగా ఆయత్తం అవటానికి ఏమేమి చేయాలో అవన్నీ యేసు ప్రభు వారి భూలోకంలో చేసి వెళ్ళారు. మనకు ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఆయన మనకు అనుగ్రహించారు. ఇన్ని చేసి ఇంత ఇచ్చిన దేవుడు మన నుండి ఆత్మీయ సౌందర్యంతో కూడిన పరిశుద్ధ స్థితిని కోరుకోవటంలో తప్పుందా? స్వార్థం ఉందా?
లేదు. స్వార్థం లేదు, తప్పు లేదు. ఏమండి, మనలో మనమాట ఒక్క గాయం పాలైనటువంటి ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చిందే లేదా? ఒక్క గాయం పాలైన ఆదాము గారి అందమైనటువంటి భార్యను పొందుకున్నప్పుడు పంచ గాయాల పాలైన కడపటి ఆదామైన యేసు ప్రభు వారికి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి. కోరుకున్న సుందరవతైన స్త్రీని భార్యగా పొందటానికి తన మామ ఇంట 7 సంవత్సరములు కొలువు చేశాడు యాకోబు గారు. వచ్చిందా? రాలా. రాహేలు గారికి బదులు లేయా గారు వచ్చింది. సరే, ఏదో ఒకట్లే అని సరిపెట్టుకున్నాడా? లేదు. ఇంకొక 7 ఏళ్ళు మరలా బాల్యతనం చేశాడు. ఈ కూటంలో ఉన్న మగపేచ అలా చూడకండి. మన కరెంట్ సౌకర్యం ఏమి లేదు, ఎగిరిపోతుంది. ఏదో మనోడు కుదిరింది, బహుభార్యాతత్వం అమల్లో ఉంది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా వదిలేసేయడం కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే ఏకపతి దేవుడితో ఉండాలని లేఖనం ఖండితంగా చెబుతుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కానీ అప్పుడు కుదిరింది మనోడికి. ఇంకొక 7 ఏళ్ళు మరలా బాల్యతనం చేశాడు. 7 వెరస ఎంత? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు బాల్యతనం చేశాడండి. 14 ఏళ్ళు అంటే లైఫ్ అంటారు. మర్డర్ చేసినప్పుడు కూడా బయటకు వచ్చేసాడు. 14 ఏళ్ళు వేస్తారు మర్డర్ చేసి. లేదంటే యావత్యం అని ఒకటి ఉంటుంది. యావత్యం అంటే ఇంకా చచ్చేదాకా ఏళ్ళు అని. వాడికి లైఫ్ వేసారని అంటే 14 ఏళ్ళు. ఇది గుర్తుంచుకోండి. 14 ఏళ్ళు అంటే లైఫ్. అంటే మనోడు వైఫ్ కోసం లైఫ్ ఖర్చు పెట్టాడు జీవితం. 14 ఏళ్ళు బాల్యతనం చేశాడు. సామాన్యమైన విషయం కాదు. అయితే నేనంటాను దేవుని పనివాడిగా, యాకోబు గారు అనుభవించిన 14 ఏళ్ల బాల్యతనపు శ్రమ యేసు ప్రభువు వారు మన కొరకు భరించిన శిలువ శ్రమల ముందు దిగదుడిపే. ఏ మూలకి రావు. యాకోబు గారి కంటే ఎక్కువ శ్రమను పొందిన దేవుడు, ఆదాము గారి కంటే ఎక్కువ గాయములు పొందిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు. మరి ఈయనకి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన ఏమండి, ఏమీ బాగున్నోడికి ఎన్నో కోరికలు ఉంటాయి కదా లోకంలో. పెళ్లిడు వచ్చింది కుర్రాడికి, తల్లిదండ్రులు అడుగుతారు, మరి నీకు పెళ్లిడు వచ్చిందా, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, ఎలాంటి అమ్మాయి కావాలరా అని అడుగుతారు. ఇక్కడ చెప్పడం మొదలు పెడతాడు. సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తు నాకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుతూ ఉండాలంటాడు. ఇన్ని ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలి. అడిగి నువ్వు పగలే కనపడవు కదా, నిన్ను చూపెట్టే కదా పిల్లలకు అన్నం పెడుతున్నారు ఊళ్ళోని. నీ మొహం చూపెడితే జడుసుకుని భోజనం చేస్తున్నారు పిల్లలు. కొరియా కోతిలాగా, చమ్మలోయలో బందిపోట్లాగా, కనక్షా కుట్టిన కాకిలాగా, ఉడతల దగ్గర ఉడతలాగా, వరగేదుల్లో గురిగేదిగాడిలాగా, దూడలో గొప్పపోతులా ఉంటాం. ఇలా ఉండే నీకే నీ కోరికలుంటే యేసయ్య ఎలాంటి వాడంటే ఎంతో సుందరుడు కదండి ఆయన. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడవతడు. ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడవతడు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగా అతని గుర్తింపగలనమ్మ, అవలీలగా అతని గుర్తింపగలనమ్మ. ఎంతో తానెంతో అతడెంతో సుందరమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరుడండి యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారి యొక్క విశ్వరూపము నీవు చూడాలంటే ప్రకటన గ్రంథం చదవాలి.
యేసు ప్రభు వారి యొక్క సుందర స్వరూపాన్ని చూడాలంటే పరమగీతముల గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథములో ఆయన విశ్వరూపం ఉంటుంది, పరమగీతముల గ్రంథములో ఆయన సుందర స్వరూపం ఉంటుంది. ఆయన సుందరత్వమును గురించి ఒక గ్రంథమే వ్రాయబడింది. మరి మనమెంత సుందరవంతులంటే మనకి ఇన్ని కోరికలు ఉంటాయి. టెప్పర్లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మలా ఉంటాం. నీకు ఇన్ని కోరికలు, అలా ఉండాలి, పిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఏమీ బాగోని మన మొహాలకే ఇన్ని కోరికలు. ఎంతో సుందరుడై ఉండి కేవలం మన కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయినటువంటి యేసు ప్రభు వారు మన నుండి ఆత్మీయ సౌందర్యంతో కూడిన పరిశుద్ధ స్థితిని కోరుకోవడంలో తప్పుందా, స్వార్థందా? లేదు. కనుక ఆయన కోరుకుంటున్న కోరికకు తగిన వారంగా మనం మారాలి. ఆయన కోరుకుంటున్న రూపురేఖలలోనికి మనం రూపాంతరం పొందాలి. మనం కోరుకుంటున్న రూపురేఖ, ఆయన కోరుకుంటున్న రూపురేఖలోనికి మనం రూపాంతరం పొందాలి. ముడత, మచ్చ, డాకు, కలక వంటి దేని ఏడుదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా రాకడకు సిద్ధమవ్వాలి. స్తోత్ర! రాకడకు మనం సిద్ధమవ్వాలి. ప్రభు రాకడకు మనం సిద్ధమైంది. ప్రేమను గమనించాలి. మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రజలకు బైబిల్ దగ్గరైతే, బైబిల్ అందించబడితే ప్రార్థన దర్శన పట్టుజల తారు మంగమూరి దేవదాసయ్య గారు వారి ద్వారా బైబిల్ మిషన్ అందించారు. దేవునికి మహిమ కలుగుతున్నారు. ధర్మశాస్త్రము దేవుడు మోషే గారి ద్వారా అనుగ్రహించారు. కృపాశాస్త్రం దేవుడే దిగివచ్చి ఇచ్చారు. బైబిల్ని ప్రజల చేతికి మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు అందించారు. దగ్గరైంది, బంధింపబడి ఉన్న బైబిల్ దగ్గరైంది ప్రజలకు. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారి ద్వారా దేవుడు అనుగ్రహించారు. ఈ బైబిల్ మిషన్ అనేటువంటి పరిచర్య ఎంత విశాలమైన హృదయం కలిగినదంటే, మంగమూరు దేవదాసయ్య గారు చెప్పిన అనేక గొప్ప మాటల్లో ఒకటి, ఎవరైతే బైబిల్ ప్రకారముగా సేవ చేస్తూ ఉన్నారో, దేవుని మాటల పాటలో నడుస్తూ ఉన్నారో వాళ్ళందరూ బైబిల్ మిషన్ వారే అనేటువంటి మాట వారు కలిగారు. ఎంత విశాల హృదయం! ఈనాడు చాలా మందికి మా సంఘం, మేమే, మాదే, ఇక మేము తప్ప వేరొకళ్ళందరూ పాపులు, దారుణమైన వాళ్ళు అనేటువంటి దృక్పథం చూసేవాళ్ళు. కానీ ఎంత విశాల హృదయం! అంటే క్రీస్తు యేసులో కలిగిన మనస్సు కలిగి ఉన్నప్పుడు అందరినీ కూడా ప్రభు కొరకు ఆయత ప్రచారాన్ని తపనతోనే పరిగెడతారు, విశ్వాసము పరుగు పొందే కొరకు. అంత గొప్ప భక్తులండి మంగమూరు దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగా. దాదాపు ఈ భూమిపైన 187 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిచర్య వారు చేశారు. వారు రచించినటువంటి మాటలు దేవుడు వారి ద్వారా స్తుతి నొందుటకు, వారితో స్నేహించుటకు దేవుడు వారి చేత వ్రాయించినటువంటి అద్భుతమైన మాటలు కావచ్చు, కీర్తనలు కావచ్చు, పద్యాలు కావచ్చు, ఎంత అద్భుతంగా ఉంటాయి. వాటికి మించి వారి చేత దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకాలు కావచ్చు. నా దగ్గర వారి చేత దేవుడు వ్రాయించిన పుస్తకాల సెట్ అంతా ఉంటుంది. 3 సెట్లు ఉంటాయి. ఎన్ని సెట్లు? ఎందుకంటే కొంతమంది వచ్చి పట్టుకుపోతూ ఉంటాను. పట్టుకుపోతే మళ్ళీ నాకు ఇబ్బంది లేకుండా 3 సెట్లు కొని పిడిస్తాను. చెప్తున్నాను, మామూలు విషయంగా ఎన్నో కోణాలలో అద్భుతమైనటువంటి కృపావరాలు వారికి అనుగ్రహించి దేవుడు వాడుతున్నారు. ఆయన కూడా ఒక అద్భుతమైన సంస్కరణ. వారి రచనలు చదువుతున్నప్పుడు ఎంతో నేర్చుకుంటారు. ఇంకా చెప్పనా మీకు, వారి చేత దేవుడు రాయించిన వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో, వివరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టచ్ చేయకుండా, వాటిని గురించి చెప్పకుండా, కాబట్టి ప్రసంగ భాగాన్ని ముగించడం ఏ ప్రసంగికుడి వల్ల కాదు. ఇది చాలా మందికి తెలియని విషయం.
మేము పరణాలను చదివండి, వీటన్నిటి మూలాలు కూడా వారి చేత దేవుడు రాయించిన పుస్తకాల్లో ఉంటాయి. నాకు పర్సనల్ లైబ్రరీ ఉందండి, చాలా ఇష్టం నాకు వాక్య ధ్యానం ఉంది. పర్సనల్ లైబ్రరీ ఉంది, కొన్ని వేల పుస్తకాలను కలిగి ఉన్నాను. దేవుని మహాకృప. నా జీవిత కాలంలో అవన్నీ చదవాలని గొప్పదన్నాను. అలాగే చదువుతూ ఉన్నాను. దేవుని కృప. నేను చాలా రిఫర్ చేశాను. దేవుని మహాకృప నా శక్తికి మించి, నా చదువుకు మించి, నా జ్ఞానానికి మించి, నా బ్రతుకు మించి నేను రిఫర్ చేశాను. చదువు అనేకులు రాశారు, అద్భుతంగా రాశారు. వీటన్నిటి మూలాలు కూడా మనం చూస్తాం. ఒక పరమగీతముల గ్రంథ వ్యాఖ్యానం తీసుకుంటే ఎంతమంది ఎన్ని విధాలుగా వాటిని బోధించినా వాటి యొక్క వ్యాఖ్యాన మూలాలు దేవదాసయ్య గారి ద్వారా దేవుడు రాయించినటువంటి పుస్తకాల్లో మనం చూస్తాం. అలాగే ఒక ప్రకటన గ్రంథాన్ని మనం తీసుకుంటే ఏమంటే వ్యాఖ్యాన మూలాలు మనం వారి చేత దేవుడు రాయించిన దాంట్లో చూస్తాం. ఎన్ని రాశారండి మాటల ఒక దైవిక స్వస్థత అనే పుస్తకాన్ని తీసుకుంటే ఆశ్చర్యపోతాం. నిజంగా ప్రజలని మరొక ఎత్తైనటువంటి స్థాయికి తీసుకువెళ్ళి ఓ అద్భుతమైన సంస్కరణ వారికి చూపడానికి ఎన్నెన్నో రీతులుగా ఆయన దేవుని పనులు వాడబడ్డారు. దేవునికి మహిమ కలుగుతుంటారు. గొప్ప దైవజనులు. వారి బోధల్లో సంఘ సిద్ధపాటుల గురించి ఉంటుంది ఎక్కువగా. అర్థమవుతుందండి. సంఘ సిద్ధపాటుల గురించి ఉంటుంది. ఆ విషయంలో ఆయన హేళన చేసిన వాడు కూడా మనకట్ట రోజు వధువు సంఘాన్ని గురించి చెబుతూ మనం వధువు సంఘంగా సిద్ధపడాలి. మన వధువు సంఘం అని చెప్తుంటే మీది వధువు సంఘమా అయితే మాది వరుడు సంఘం అనేవాడు. ఎలా కోలం చేసేవాడు. అసలు వరుడు సంఘం అంటే మరి మగ సంఘం అంటున్నారు వాళ్ళు. ఏమన్నా సంఘాన్ని దేవుడు ఎలా పోల్చారు? స్త్రీకి పోల్చారు కదా. ఇది సరైన వ్యాఖ్యానం. వాళ్ళు పురుషుడికి పోల్చుకుంటున్నారంటే ఇది సరైన వ్యాఖ్యానం. ఎన్నో హేళనలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో ఇబ్బందులు సంస్థల ద్వారా కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు ఎదుర్కొని నిలిచారు, గెలిచారు, ఫలభరితంగా మారారు, ప్రపంచానికి దీవెనకరంగా సాక్షిశేషులయ్యారు. దేవునికి మహిమ కలుగునుగా. చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు కీర్తిశేషులు అవుతారు. కానీ దేవుని కొరకు బ్రతికి చనిపోయిన వాళ్ళు సాక్షిశేషులు అవుతారు. సాక్షిశేషులు దేవదాసు గొప్ప సంస్కర్త. వారు కూడా నిజంగా సంస్కర్త కాకపోతే మార్టిన్ లూథర్ గారి ద్వారా ప్రారంభించబడిన దిద్దుబాటు అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జరిగించుకునే బైబిల్ పండుగ ఏదైతే ఉందో ఆ బైబిల్ పండుగను జరిగించే క్రమాన్ని కూడా వారు విడిచిపెట్టలేదు. అంటే బైబిల్ పండుగ యొక్క ప్రాముఖ్యతను కూడా పుస్తకాల రూపంలో రాశారు. అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే దిద్దుబాటు అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇది ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణుడయ్యే వరకు సంఘముకు పరిపూర్ణ సిద్ధపాటు కలిగే వరకు ఈ దిద్దుబాటు అనే క్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్రమములో లేవనెత్తబడినటువంటి వాళ్ళలో గొప్ప గొప్ప భక్తులలో ఇదిగో మార్టిన్ లూథర్ గారు, అలాగే ముంగమూడి దేవదాసయ్య గారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. వారి చేత ఎన్నో సంస్కరణలు జరిగాయి. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ప్రకటించే విషయంలో కావచ్చు, సంస్కరించే విషయంలో కావచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్. వీరిది ఒక అద్భుతమైన కోణం. అసలు చెయ్యెత్తకుండానే చర్మం ఒలిచేసేలాగా చూసారు. చెయ్యెత్తకుండానే చర్మాలు ఒలిచేసేలాగా ఏమండి కత్తులు లాంటి పత్రికలు కూడా వారు రాశారు. దేవునికి మహిమ కలుగునుగా. అద్భుతమైన పాఠాలు రాశారు. సామాన్యమైన విషయం కాదు. అటువంటి గొప్ప దైవజనుని బోధనలో ఏమండి ఎన్నో ప్రసంగాలు సంఘ సిద్ధపాటుల గురించి, క్రీస్తు రెండవ రాకడ గురించి. ఓ గొప్ప దైవజనుడు క్రీస్తు రెండవ రాకడ గురించి ఎక్కువగా రాశారు అంటే, ఎక్కువగా ప్రకటించారు అంటే, ఎక్కువగా ప్రస్తావించారు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందరూ ప్రముఖంగా తీసుకోవాల్సిన విషయం కనుక ఇదిగో ఈ రోజు కూడా అల్పుడను దేవుని పనివాడినైన నేను కూడా ఇదే విషయాన్ని ముందు ప్రస్తావిస్తున్నాను. సిద్ధపాటు చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును కాక. ఎందుకంటే ప్రభువుకి కావలసింది ముడత, మత్స, డాగు, కలంకం వంటిది ఏది లేనిదైనా పరిశుద్ధ ఆత్మీయ సౌందర్యం కలిగిన పరిశుద్ధ వధువు సంఘమే దేవునికి కావాలి. ఆ అవసరమే లేదనుకోండి
ఏమండి, గొప్ప గొప్ప భక్తులు ఎందరో దిద్దుబాటుని గురించి, సంస్కరణను గురించి, మనలో కలగవలసిన మార్పుని గురించి, మన సిద్ధపాటును గురించి ప్రాణాలకు తెగించి మరీ ప్రకటించవలసిన అవసరము ఉండేదే కాదు. చాలా అవసరం. మనం దైవజనుల రచనల్లో గాని వారి బోధల్లో గాని గమనిస్తాము. ప్రభువు రెండవ రాకడ అంశం అందరికీ తెలియాలి, ప్రభువు రాకడ వరకు అందరూ సిద్ధపడాలి అనేటువంటి పాఠం చూస్తాము వారి బోధల్లో, వారి రచన. కనుక రూఢిగా మరలా నేను కూడా ప్రకటిస్తున్నాను దేవుని పనివాడిగా, ఖచ్చితంగా రెండవ రాకడ జరగబోతోంది, నెరవేర్చబడబోయే అంశం అది. ప్రభువు రాబోతున్నారు. ఈసారి ఆయన వచ్చేది కేవలం పరిశుద్ధ సంఘం కొరకే. కనుక ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులముగా రాకడకు సిద్ధపడి తీరాలి. సిద్ధపడితే ఎత్తబడతాం, ఎత్తబడితే ప్రభువుని ఎదుర్కొంటాం, ఎదుర్కొంటే ప్రభు మనల్ని చేర్చుకుంటారు, చేర్చుకుంటే ఆయన మనల్ని కొనిపోతారు, కొనిపోతే ఆయన మనల్ని పరలోకానికి చేరుస్తారు. అప్పుడు మనం నిత్య జీవాన్ని అనుభవిస్తాం, పరలోకానికి చేరతాం. ఎవరికి ఉంటుంది భాగ్యం? క్రమం ప్రకారం రాకడకు పరిశుద్ధులుగా సిద్ధపడిన వారికే ఉంటుంది భాగ్యం. సామాన్యమైన విషయం కాదు. పరలోకం చేరటం అంటే మహామహిమాన్వితమైన లోకం పరలోకం అంటే, మహామహిమాన్వితమైన లోకం. స్ఫటికం వంటి సముద్రము, జీవజల నది ప్రవాహము, జీవవృక్ష ఫలము ఇచ్చేటువంటి చెట్లు అక్కడ ఉంటాయి. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వాళ్ళందరూ చేసే స్తుతినాదాల ధ్వని ఎక్కడ ఉంటుంది. సూర్య చంద్రులతో అక్కడ పని ఉండదు. దేవుడే నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. దివ్యతి ఇతి దేవ అన్నారు. అంటే దేవుడు అనబడిన వాడు వెలుగై ఉండాలి, వెలుగై ఉన్నవాడే దేవుడు అని భావం. ఈ వెలుగు అని అర్హతను తనలో కలిగిన ఏకైక దేవుడు యేసయ్య ఒక్కరే. ఆయన లోకములకు వెలుగై ఉన్నారు. ఏ వెలుగు? నిజమైన వెలుగు, నిత్యమైన వెలుగు, జీవపు వెలుగై, నిజమైన నిత్యమైన జీవపు వెలుగైన యేసు ప్రభువు వారు నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు పరలోకంలో. ఇక అక్కడ సూర్య చంద్రులతో పని ఉండదు. బంగారం ఇక్కడ మన ఒంటి మీద ఉంటుందేమో, కానీ పరలోకంలో బంగారం మన పాదాల క్రింద ఉంటుంది. సువర్ణ మణిమరత్నగైరాలంకృతముగా అలంకరింపబడినటువంటి అద్భుతమైన నగరి పరమపురి. అక్కడ మనకు ఆకలి దప్పికలు ఉండవు, కన్నీళ్లకు తాగుండదు, ఏ అపరిశుద్ధత రోగం అక్కడ ఏరిక చెయ్యవు. అక్కడ మనం కూర్చోవడానికి సింహాసన స్థితి ఉంటుంది, పెట్టుకు తిరగడానికి కిరీట భాగ్యం ఉంటుంది. మహాభారత పురాణ కాలక్షేపకతల ప్రకృతిగా లెక్కించబడితే ఈ లోకారణ్య యాత్ర చేస్తున్న రారాజు సంతానం మనం. మనకి కూడా పరలోకంలో కూర్చోవడానికి సింహాసన స్థితి ఉంది, పెట్టుకుని తిరగడానికి కిరీట భాగ్యం ఉంది. ఎవరు కొట్టివేయటానికి, తీసివేయటానికి వీరు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. ఈ లోకపు పౌరస్థితులు అయితే ఉంటాయి, లేక ఊడిపోతాయి. బతికున్న వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటున్నా, కొన్ని చోట్ల చనిపోయిన వాడు ఉంటున్నాయి. ఈసారి ఓటు వేసిన వాడికి 1,00,000 ఓటు ఉంటున్నా, పోయినసారి వేశానుగా అంటున్నాడు, ఇప్పుడు లేదు అవతల పంపంటున్నారు. ఓటు లేదంటే అర్థమేంటి? ఆడు లేడని. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి కొన్ని చోట్ల. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ అంటే ఏదో చిన్న మాట కాలేదు, ఆయన తక్కువ చేయడం కాదండి. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ అంటే నా ఉద్దేశం ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ. అతనికి పైన చాలా మంది ఉంటారు, ఇంకా వాళ్ళందరి తరువాతి వాడతానని చెప్తున్నాడు. అది అతను ఒక్కడే పెద్ద ఆఫీసర్ మమ్మీ వాళ్ళ హస్బెండ్ కాదు ఎక్కడ రెవెన్యూలో. అతనికి పైన ఇంకా ఉంటారు కొంతమంది, వాళ్ళందరి తరువాతి వాడతాం. అందుకని ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి కొన్ని చోట్ల. ఈ లోకపు గుర్తింపు కార్డులు, ఈ లోకపు పౌరస్థితులు ఉంటాయి, లేక ఊడిపోతాయండి. అమ్మో మా పిల్లలు అమెరికా వెళ్ళిపోయారు, అమెరికాలో స్థిరపడిపోయారు, అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చేసింది, అమెరికాలో పౌరసత్వం వచ్చేసిందని ఆహా ఓహో అని ఆనందపడ్డారు ప్రజలు. ట్రంప్ వచ్చాడు, ట్రంప్ పంపడింది కూడా. ఎప్పుడు ఎవరి కార్డు ఊడిపోతుందో తెలియలేకున్నాడు. ఈసారి వాడు గెలవలేదు కాబట్టి ఉబ్బిరి పీల్చుకున్నారు చాలా. కనుక గుర్తించాలి విషయాన్ని. ఈ లోకపు పౌరస్థితులు ఎంత గొప్పవైనా అవి మనుషుల ఆధీనంలో ఉంటాయి, వాళ్ళకి నచ్చిదే ఉంటాయి, లేదంటే ఊడిపోతాయి. ఎవరో ఓడగొట్టడానికి, తీసివేయడానికి వీలుని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. పరలోకంలో మన కొరకు ఉందండి. అంత గొప్పది పరలోకం. నిత్యజీవం ఉంది మనకు. అక్కడికి మనం ఖచ్చితంగా చేరాలి. ఈ లోక జీవితం కంటే పరలోక జీవితం ఎంతో గొప్పది. అక్కడ ఖచ్చితంగా చేరాలి. మొట్టమొదటిగా మనం దేవుడి తలంపులలో ఉన్నాం, రెండవదిగా మనం తల్లి గర్భంలో ఉన్నాం, మూడవదిగా మనం భూమి మీద ఉన్నాం, నాలుగవదిగా ఖచ్చితంగా పరలోకంలో ఉండాలి.
లేదంటే ఎక్కడ ఉంటాం? నరకంలో ఉంటాం. కానీ ఖచ్చితంగా మనం పరలోకానికి వెళ్ళాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువే మనల్ని పరలోకానికి చేర్చాలి. ప్రభువే మనల్ని పరలోకానికి చేర్చాలంటే ముందు ఆయన మనల్ని చేర్చుకోవాలి. ముందు ఆయన మనల్ని చేర్చుకోవాలంటే మనం ఆయన ఎదుర్కోవాలి. మనం ఆయనని క్రమంగా ఎదుర్కోవాలంటే ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే దిద్దపడాలి. అర్థమవుతుందా? ఎదుర్కోవాలి అంటే ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే దిద్దపడాలి. దిద్దపడాలి అంటే నీలో నుండి కొన్ని తీసివేతలు జరగాలి. మనలో నుండి కొన్ని తీసివేతలు జరగాలి. ఎక్కడ చూసినా కూడికలు జరుగుతున్నాయి కానీ తీసివేతలు జరగట్లేదు. ఏం జరుగుతున్నాయి? ఉపవాస కూడికలు. ఏం జరుగుతున్నాయి? సువార్త కూడికలు. ఏం జరుగుతున్నాయి? కుటుంబ కూడికలు. ఏం జరుగుతున్నాయి? ప్రత్యేక కూడికలు. ఏం జరుగుతున్నాయి? మతోద్ధరణ కూడిక. కూడికలు బాగానే జరుగుతున్నాయి. తీసివేతలే లెక్కల్లో కూడికలే కాదు, తీసివేతలు కూడా ఒక భాగం. అవునా కదా? కనుక జరుగుతున్న ఈ కూడికలో పాల్గొన్న మనలో నుండి కొన్ని తీసివేతలు జరగాలి. అప్పుడే దిద్దపడతాం, రాకడకు సిద్ధపడతాం, రాకడలో ఎత్తపడతాం. గుర్తుంచుకోండి, దిద్దుబాటు ప్రతి ఒక్కరికి అవసరం. ఈరోజు మతోద్ధరణ పండుగ సందర్భంగా చెబుతున్నాను. ఆనాడు ఒక సంస్థకు దిద్దుబాటు కావాలని దైవజనుడు లేచాడు కదా. ఆనాడు ఒక సంస్థ, కథోలికుల సంస్థ. అదొక విచిత్రమైన విధానం. బైబిల్ మాటలను ప్రజల వద్దకు చేరనివ్వకుండా చేసేటువంటి విధానం. దేవుని వద్దకు మనుషుల్ని వెళ్ళనివ్వకుండా తమ యుద్ధకు రప్పించుకునేటువంటి విధానం. ఆ విధానాన్ని, ఆ సంఖ్యలను పటాపంచలు చేయడానికి దేవుడు లేవనెత్తిన సాధనం డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. మార్టిన్ లూథర్ ఆ సంస్థకు ఖచ్చితంగా సంస్కరణ కావాలి, ఆ నాయకులకు సంస్కరణ కావాలి అనేటువంటి దృక్పథంతో దేవుడు లేవనెత్తిన సాధనం. అదే పరంపరలో దుంగమూరు దేవదాసరి గారిని కూడా దేవుడు లేవనెత్తారు. ప్రతి మనుషునికి సంస్కరణ కావాలి, అందరూ సంస్కరింపబడాలి, దిద్దపడాలి, రాకడకు సిద్ధపడాలి అని. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రతి మనుషునికి దిద్దుబాటు అవసరం. దిద్దుబాటు సంస్థలు ఎలాగైతే సంస్కరింపబడాలో, సంస్థ నాయకులు ఎలాగైతే సంస్కరింపబడాలో, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా సంస్కరింపబడాలి. సంస్కరణ మన బ్రతుకులకు అవసరం. మార్పు మన నుండి మొదలైతే మంచిది. స్తోత్ర. బ్రతుకులకు అవసరం. అందుకని మనం సిద్ధపడాలంటే దిద్దపడాలి అని చెప్తున్నాను. దిద్దపడాలంటే మనలో నుండి కొన్ని తీసివేతలు జరగాలి, కొన్ని తీసివేయబడాలి. ఏమి తీసివేయబడాలి? ఒకటి, పాపం తీసివేయబడాలి. పాపం తీసివేయబడాలి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నారు. ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని, బెజవాడ వాళ్ళని, గుడివాడ వాళ్ళని. ఉదాహరణకి మీరు చెప్పాలంటే ముఖ్యమంత్రి మొదలుకొని మున్సిపాలిటీ వాడి వరకు, కావులతో వాడు మొదలుకొని కలెక్టర్ వరకు, లక్షాధికారి మొదలుకొని లక్షాధికారి వరకు, కూటి లేని వాడు మొదలుకొని కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి. ఏ భేదం లేదు, అందరూ పాపులే. నాలో పాపం లేదు అని ఎవరన్నా అంటే వాడు తమను తాను మోసం చేసుకుంటున్నట్లు లెక్క అని లేఖనం అంటుంది. జన్మనో జాయతే శూద్ర, కర్మణో జాయతే ద్విజ అంటుంది శాస్త్రం. పుట్టుకతోనే ప్రతి ఒక్క వ్యక్తి పాపి అని శాస్త్రం చెబుతుంటే ఏ వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించమని మనం పొందలేకపోతున్నారని వాక్యం చెబుతోంది. ఆదాము హవ్వగారు కోల్పోయిన మహిమను మానవ జాతికి దేవుడు తిరిగిద్దామనుకుంటే పొందుకునే స్థితిలో మానవ జాతి లేదు. దానికి కారణం పాపం. ఏ భేదం లేదు, అందరూ పాపం. కానీ నువ్వు పాపి అంటే ఎవరు ఒప్పుకుంటారా? నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా? నేను పాపినే ఏమిటండి, నేను కాపుని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను వైష్ణవుని, నేను బ్రాహ్మణుని నేను చెప్పు తిరుగుతున్నాం. మనం తప్పే ఉంది, చెప్పుకోవాలి. నిన్ను గురించి నువ్వు కాకపోతే ప్రక్కవాడు వచ్చి చెబుతారా? ఎవరో వచ్చి చెప్పడానికి నీ వార్త ఏమన్నా శువార్త కాదు కదా. నిన్ను గురించి నువ్వే చెప్పుకోవాలి, నన్ను గురించి నేనే చెప్పుకోవడం తప్పలేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందో వినకపోవడం తప్పు. బైబిల్ ఏం చెబుతుంది? ఏ వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపలే. కానీ నువ్వు పాప అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కారణం కప్పు జరుగుతున్నారు కాబట్టి నయమాను వెళ్ళాలి. బైబిల్లో నయమాను అనేటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు, తెలుసు కదండి మీకు. కదా పరిచయం లేదు, మా ఇంటికి ఎప్పుడు రావడానికి చూపుతాడు. నయమాను అనేటువంటి ఓ వ్యక్తి ఉన్నాడు. అతగాడు లోపల కుష్టు, పైకి ఫస్ట్.
కుష్ఠరోగమును కలిగి ఆ కుష్ఠంలో బయటికి కనబడకుండా వస్త్రములతో కప్పు తిరిగేవాడు. ఎన్నాళ్ళు కొనసాగిందండి కవరింగ్? కొన్నాళ్లే. చూసేవాళ్ళందరూ ఏమనేవారు అతన్ని? ఆహా, దయమాను, వీరుడు, శూరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, గొప్పవాడు, రాజుకు నమ్మినమంటూ, యుద్ధంలో అతనికి తిరుగులేదంటూ రకరకాల పదప్రయోగాలతో అతన్ని కూడేవారు. కానీ అతగాడి అసలు జీవితం తెలియాలంటే ఇంట్లోకి వెళ్లి చూడాలి. అతడు కుష్ఠరు. కుష్ఠు పాపమునకు గుర్తు. పాపమునకు సాదృశ్యముగా ఉన్న కుష్ఠమును కలిగి ఆ కుష్ఠమును బయటికి కనబడినవ్వకుండా వస్త్రములతో కప్పు తిరిగేవాడు. ఎన్నేళ్లు కొనసాగింది కవరింగ్? ఎన్నాళ్ళు? కొన్నాళ్లే. విషయం బయటపడింది, వెలుగుడేమిటో తెలిసింది. జీవము గల దేవుని ద్వారానే శుద్ధత, స్వస్థత కలిగింది. మరి మన కవరింగ్ ఎన్నాడు కొనసాగుతుంది? మా కులం ఇది, మా గోత్రం ఇది, మా వంశం ఇది, మా వంశ చరిత్ర కొలవడానికి మీటర్ బద్దలు సరిపోవు. మేము సామాన్యులు కాదు. కొండ, మట్టి, గడ్డ, రాయి, రంప, ఎలుక, ఏనుగు, అంటే కుందేలు, సింహం, పులి, గుర్రం అనేటువంటి రకరకాల పద ప్రయోగాలతో మన కులాల గురించి, గోత్రాల గురించి, వంశాల గురించి గొప్పగా డబ్బాలు కొట్టుకుంటూ కులపు ముసుగులు, గోత్రపు ముసుగులు, వంశపు ముసుగులు ధరించుకుని తిరిగేస్తున్నాం కదా. ఈ కవరింగ్ ఎన్నాడు కొనసాగుతుంది? కుర్రబోతోంది కడవరి వాన. కడవరి వాన కురిసిన సమయంలోని అసలు రంగేమిటో, అసలు రూపేమిటో తెలియబడుద్ది. సిగ్గుపరచబడతావు. ఇటువంటి వార్త ఏమిటో తెలుసా? ఈ రోజు కడవరి వాన కురిసిన సమయంలో కూడా కలవరపడనక్కరలేని వ్యక్తులమే మనం క్రీస్తు కొరకు నిలువబడవలనంటే మన పాపాలు కులపు ముసుగులతో, గోత్రపు ముసుగులతో, వంశపు ముసుగులతో కవర చేయబడకూడదు. మన పాపాలు కప్పబడకూడదు, కడుగబడాలి. అందుకని రుధిరపాతం వినాపాప విమోచనం భవతి అన్నారు. అనగా రక్తం చెందింపకుండా పాపక్షమాపణ కలుగుదని ఈ శ్లోకం యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, కోళ్ళ, కొంగల, కోళ్ల, కుక్కల, ఎట్ల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల ప్రయోజనం లేదు. పోనీ మన రక్తమా? మన రక్తం వల్ల పాపము నివృత్తి గావించబడదు. ఒక పాపి రక్తం వేరొక పాపిని పరిశుద్ధపరచలేదు. ఎందుకంటే గుడ్డివాడికి ద్రోహ చూపెడితే ఇద్దరూ కలిసి దొంగలో పడతారు. మరి ఏ రక్తం? సర్వపాప పరిహారో రక్తం పురుషమస్యము తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అన్నారు. సర్వమానవారి పాప పరిహారార్థమై పరమాత్ముడే రక్తము చిందించాలి. బ్రాహ్మణుడు చెప్పిన మాట. ప్రజాపతేర్ దేవేభ్యో ఆత్మానం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అన్నారు. ప్రజల పరిపాలకుడైన ప్రజాపతి అయిన దేవాది దేవుడే ప్రజలందరి కొరకు యజ్ఞం చేసి యజ్ఞంలో యాగం. అంతెందుకండి, గొప్ప మాట కైపా పలుకుతాడు. అనేకుల కొరకు ఒకడు మరణించవలన్న సంగతి మీకు తెలియదా అనేటువంటి అర్థం ఇచ్చే మాట పలుకుతాడు. అతడు తనకు తాను పలుకలేదని, అతడు దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచించాడు అని లేఖనం చెబుతాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రవచన వాక్యాలు కావచ్చు, లేఖనోక్తులు కావచ్చు, శాస్త్రోక్తులు కావచ్చు, వీటన్నిటి సారాంశమును నెరవేర్చుటకు జీవిత కాలమంతా ఈ మరణ భయం చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవ జాతిని విమోచించుటకు ఆత్మరూపి అయిన దేవుడు రక్త మాంసములలో పారివాడాయను. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఆయన ఈ లోకానికి వచ్చి లేత మొక్క వలె ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువమునకు దేకొట్టబడి రక్తమంతా కాచి ప్రాణం పెట్టి మన గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారండి. సిలువలో బలి అయి యేసు ప్రభువు వారు కార్చిన రక్తం మన పాపములను తొలగించే ఏకైక సాధనం. మన చేతికి పట్టేది కడుక్కోవడానికి నీళ్లు సాధనం. నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పటిక సాధనం. మరి ఆత్మకు పట్టింది మస్తు, పాపమనే మలినం, మాలిన్యం. ఈ మలినాన్ని తొలగించగల ఏకైక సాధనం యేసు రక్తము ఒక్కటే. ప్రియులారా, యేసు రక్తములో మీరు కడుగబడ్డారా? అంటే బాప్తిస్మం పొందారా? ఆ పొందేమండి. ఇప్పుడు బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయనన్నారండి. అందుకే పొందేమంటారు. పెళ్లి కోసమా బాప్తిస్మం? పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి బాప్తిస్మం. మసీన్ అప్పుడే అయిపోయిందండి అంటారు కొంతమంది. ఏమైపోయింది? జ్ఞానమైపోయిందా అంటే లోపల అనుకుంటాం, బయట అనకూడదు కదా. అన్నప్పుడు అయిపోయిందంటే జ్ఞానస్నానం అయిపోయింది. ఈ జ్ఞానస్నానాలు, చిలకలకు బాప్తిస్మాలు, జెండా గ్రంథంలో వెళ్ళి చేసేటువంటి ప్రమాణంలో బాప్తిస్మాలు, అవగాహన లేని వేలం లేని బాప్తిస్మాలు, పెళ్లి కొరకు తీసుకునేటువంటి పెళ్లి బాప్తిస్మములు వంటివి చల్లవు. అసలు నిజానికి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి బాప్తిస్మం. పాప క్షమాపణ నిమిత్తమై పొందాలి. అప్పుడే నువ్వు యేసు రక్తంలో కడుగబడిన వాడవు, కడుగబడిన దానవుతావు. అదవుతుందా? యేసు రక్తంలో నువ్వు కడుగబడితే నీలో ఉన్న పాపం తొలగిపోతుంది. స్తోత్రం.
ఎత్తబడాలంటే సిద్ధపడాలి, సిద్ధపడాలంటే దిద్దపడాలి, దిద్దపడాలి అంటే మన నుండి కొన్ని తీసివేతలు జరగాలి. నెంబర్ 1 ఏమి తీసివేయబడాలి? పాపములు తీసివేయబడాలి. పాపములు తీసివేసే సాధనమేది? యేసు రక్తం. గుర్తుంచుకోండి, పాపాలు తీసివేయబడాలి 1. ఇక 2వది హృదయ విగ్రహములు తీసివేయబడాలి. ఈ వివరణ మాత్రం చెప్పి ముగిస్తాను, ఇదే ఒప్పుకుందా మీకు? 2వది హృదయ విగ్రహములు తీసివేయబడాలి. ఎహెజ్కేలు గ్రంథంలో ఏమండి, ఎహెజ్కేలు గారితో దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నారు, నరపుత్రుడా, ఈ జనులు తమ హృదయములలో లేని విగ్రహములను నిలుపుకుని ఉన్నారు. ఎక్కడ నిలుపుకున్నారట? హృదయం. హృదయంలో విగ్రహం నిలుపుకున్నారు. అసలు మనం నిలుపుకోవలసింది ఎవరిని? యేసు ప్రభువు అని ఆహ్వానించాలి, యేసు ప్రభువు అని నిలుపుకోవాలి. దైవజనుడు మాట్లాడతారు. ఈ పాటకు 100 ఏళ్ళు అని నేను చేశాను. ఆ పాట యూట్యూబ్ కూడా పెట్టలేదు. అయ్యగారి జ్ఞాపకార్థ సందర్భంగా ఆ పాటను అప్లోడ్ చేశాను.